డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంవెల్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది గోల్స్ అనేవి మన అంటే ఏ విధంగా అంటే పిల్లల ఎడ్యుకేషన్ కానీ సంథింగ్ మన రిటైర్మెంట్ కార్పస్ అని లేకపోతే మన పిల్లల మ్యారేజెస్ కానీ వీటికని మనం సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఇవే ఇన్వెస్ట్మెంట్స్ మన పిల్లల పేరుని చేయొచ్చు అంటారా? ఒకవేళ వాళ్ళు 18 అండర్లో ఉంటే, అంటే ఒక మైనర్ పిల్లల పేరున ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? అది ఎలాగంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సంజయ్ గారు. ఈ కాలంలో కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. పిల్లల పేరు మీద చేయొచ్చా? ఒకవేళ ఎవరు లేరు, ఒక పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? బట్ 0 to 18 years ఉన్న వాళ్ళ చైల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చేయొచ్చు. కాకపోతే వాళ్ళకు ఒక గార్డియన్ అనేది ఉండాలి. ఓకే, గార్డియన్ అనేది ఉండాలి. వాళ్ళకి ఆ గార్డియన్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో అది మేనేజ్ చేస్తుంటారు. ఆయన ఎప్పుడు ఆ చైల్డ్ 18 years వచ్చిన వరకు. ఓకే, ఒకవేళ ఈ చైల్డ్ పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు, అంటే మైనర్ ఉండేటప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఒక బ్యాంక్లో మైనర్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని దానికి గార్డియన్ ఎవరన్నా పెట్టుకోవాలి. ఎవరైతే ఆ గార్డియన్ ఉంటారో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ అనేది మేనేజ్ చేస్తుంటారు 18 years వరకు, మేజర్ అయిన వరకు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇలాంటి ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ పిల్లోడు ఏజ్ ప్రూఫ్, తర్వాత ఆ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేషన్షిప్ ప్రూఫ్లు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు సేమ్ మరి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది మళ్ళీ సేమ్. 100 రూపాయల నుంచి 1000 రూపాయల నుంచి 5000 నుంచి చేసుకోవచ్చు. సో ఎంతైనా చేసుకోవచ్చు. ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకుని దానిలో వాళ్ళకి కావాల్సినప్పుడు, ఆ అబ్బాయికి కావాల్సినప్పుడు ఒక ఎడ్యుకేషన్ కానీ దీని కానీ కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి స్కీమ్స్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చిన్న అమౌంట్లు అనేది చేస్తారు. ఒక లంసమ్గా చేస్తే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. సో దాంట్లో ఏంటంటే ఒక బెస్ట్ అడ్వాంటేజ్ స్ట్రాటజీ ఏంటంటే చిన్న అమౌంట్ నుంచి మనం చేసుకోవచ్చు, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు వాళ్ళ ఒక మైనర్ నుంచి మేజర్ అయినప్పటికీ ఒక కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సార్, ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఇక్కడ ఆ గార్డియన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కేవైసీ చేయించుకోవాలి. కేవైసీ చేయిస్తేనే ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. ఎప్పుడైతే ఈ చైల్డ్ 18 years మైనర్ నుంచి మేజర్కి వెళ్తారో అప్పుడు ఆ పిల్లోడు ఈ కేవైసీ కూడా చేయించాలి. మైనర్ నుంచి మేజర్కి వెళ్ళినప్పుడు ఆ కేవైసీ చేయించుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా స్మాల్ అమౌంట్స్ నుంచి చేసే ఫీజిబిలిటీ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. అన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ కనబడుతుంది మనకి. అండ్ వన్ థింగ్ సార్, ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద హక్కులు ఎప్పుడు వస్తాయి అంటారా మైనర్ బాలుడు? అది 18 మేజర్ అయినప్పుడు సార్. అంటే అంతవరకు ఆయనే, ఆ గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆయనే మేనేజ్ చేస్తుంటాడు. ఓకే సార్, మేనేజ్ చేసిన ఒకవేళ తన అకౌంట్లో, అబ్బాయి అకౌంట్లో ఉన్న అమౌంట్ని తండ్రి మేనేజ్ చేయొచ్చు సరే, తను విత్డ్రా చేయొచ్చు అంటారా? చేయొచ్చండి. తండ్రి గార్డియన్ చేయొచ్చు. ఏదైనా తనకి ఏదైనా అవసరం ఉండే ఒక ఎడ్యుకేషన్ దీనికి కానీ లేకపోతే లోన్ కానీ ఏదైనా ఉంటే అది అలాంటి డబ్బులు తీసుకోవచ్చండి. ఓకే, ఎందుకంటే మనం కేవైసీ ఆయన పేరు నుంచి చేస్తున్నాం, ఆయనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అలా విత్డ్రాల్ అనేది కొంచెం చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే సార్, మనం ఆయన పేరు మీద చేసుకోకుండా చైల్డ్ పేరు మీద ఎవరైతే మైనర్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద చైల్డ్స్ నేమ్ ఎందుకు అంటే ఆ చైల్డ్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇంకో రీజన్ కానీ. సో ఈ డబ్బులు ఓనర్ ఎప్పుడు అవుతాడు? తను మైనర్ నుంచి మేజర్ అయినప్పుడు అవుతాడు. ఓకే, అప్పుడు ఆయనకి ఆ చైల్డ్ కేవైసీ కూడా చేయించుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లాన్స్ లో ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో అది కూడా ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ బై ఫండ్ మేనేజర్స్.
యాక్టివ్ ప్లాన్స్ లోనే ఈ ఫండ్ మేనేజర్ బ్యాలెన్సింగ్ అన్ని చూస్తుంటారు. దీంట్లో కూడా రిటర్న్స్ మన ఎలాగైతే మ్యూచువల్ ఫండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ గోల్ పెట్టుకుని చేస్తుంటారో అదే విధంగా 12 to 15%, కొన్నిసార్లు చైల్డ్ ప్లాన్స్ లో మేబీ 16, 17, 18% కూడా వస్తున్నాయి సార్ ఓకే. రిటర్న్స్. సో ఇలాగా ప్రతి ఒక్క చైల్డ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సరే, ఈ చైల్డ్ నేమ్ మీద అంటే చైల్డ్ పేరుని ఇన్వెస్ట్ చేయడం అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఏ విధమైన అడ్వాంటేజెస్ ఉంటాయని వాళ్ళ పేరుని ఇన్వెస్ట్ చేస్తారు? సార్ ఒకటి ఏంటంటే చైల్డ్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఒక కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళు పెద్ద అయినప్పటికీ, రైట్? 18 years దాటిపోయినా మేజర్ వచ్చినప్పటికీ ఒక అమౌంట్ అనేది ఉంటుంది. అప్పుడు హైయెస్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా ఆ డబ్బులు అనేది ఉపయోగపడుతుంది. లేదు అప్పుడు కూడా ఏం అవసరం లేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఆ అబ్బాయి ఏంటి మేజర్ అయిన తర్వాత ఒక 20-25 yearsకి ఎర్న్ చేయడం మొదలెడతాడు. అప్పుడు ఆ అబ్బాయి అప్పుడు ఆ గార్డెన్ మేబీ ఆపేయచ్చు, ఆ ఇన్వెస్ట్మెంట్ సిప్ అనేది ఆపేయచ్చు. అప్పుడు ఆ అబ్బాయి కంటిన్యూ చేయొచ్చు ఆ ఇన్వెస్ట్మెంట్ ని. వన్ థింగ్ సార్, ఒకవేళ అబ్బాయి 18+ అంటే మేజర్ అయ్యాక తన ఇన్వెస్ట్మెంట్స్ పై తండ్రికి హక్కు ఉంటుందా, తనకి ఎక్కువ హక్కు ఉంటుంది అంటారా? అంటే గార్డియన్ మేజర్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ అబ్బాయి ఇంకా మేనేజ్ చేసుకుంటారు, తల్లిదండ్రులకి ఇంకా గార్డెన్ అక్కడ ఏమి ఉండదు సార్. ఎప్పటి వరకు అయితే మైనర్ ఉంటారో అక్కడ గార్డెన్ ఉంటారు. మైనర్ నుంచి మేజర్ అయిపోయినప్పుడు సొంతగా ఆయనకి ఆ చైల్డ్ కేవైసీ చేయించుకుంటాడు కదా, సో ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ దేర్. ఓకే. సో అప్పుడు ఇంకా ఈ గార్డెన్ దీనికి రిలేషన్ ఉండదు అక్కడ. అబ్సల్యూట్లీ. సో ఆ గార్డెన్ ఏం చేస్తున్నారంటే ఆ చైల్డ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 18 years చిన్న పిల్లాడు కాబట్టి ఆ సోర్స్ ఇన్కమ్ ఉండదు కాబట్టి ఆ అబ్బాయి బదులు ఆయన పే చేస్తున్నాడు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా గోల్స్ అనేవి అందరికీ నార్మల్గా ఉంటాయి. ఇక్కడ ప్రశ్న అడిగింది నేనే కానీ పిల్లల పేరునే పెట్టి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఆయనే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఒక రిటైర్మెంట్ కార్పస్కి ఆయన ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో, ఒక సంథింగ్ వాళ్ళ ఎడ్యుకేషన్స్కి, పిల్లల ఎడ్యుకేషన్స్ కూడా ఆయన పేరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు సంజయ్ గారు, ఇప్పుడు అలాగ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన పేరు మీద ఇన్వెస్ట్ చేసిందే రేపు వాళ్ళ ఫ్యామిలీ గార్డియన్ అన్నాను కదా, వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా డబ్బులు కావాలంటే ఆయన పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చేసుకున్నా అది వాడుకోవచ్చు. ఇది ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా మైనర్ చైల్డ్ ఎవరు లేదు సపోర్ట్ అక్కడ. గార్డియన్ గా ఆయనకు ఏదో చేయాలనుకుని చెప్పి ఒక అమౌంట్ అనేది క్రియేట్ చేయాలనుకునేటప్పుడు ఈ గార్డెన్ అనేది చేస్తున్నారు. సో అది మనం ముట్టకూడదు అనుకునే వల్ల సపరేట్ గా చేయడం ఉంటుంది అంతే తప్పించి మనం ఆయన పేరు మీదకి వచ్చి చేసుకుని ఆ అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఇవ్వచ్చు. మన క్వశ్చన్ ఏంటంటే మైనర్ పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. సో అది ఒక ఇన్వెస్టర్ కి ప్రతి ఒక్క కస్టమర్ కి తెలియాలని మనం ఈ రోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ అంతేకాకుండా ఈ చైల్డ్ పేరుని ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక ఎమోషన్ అనేది ఉంటుంది అంటారు. మనం ఈ డబ్బుల జోలికి వెళ్ళకూడదు, ఇన్వెస్ట్మెంట్స్ వాడి అంటే రిమైండ్ చేస్తూ ఉంటుంది, వాడి ఎడ్యుకేషన్ కోసం వాడి పేరుని దాస్తున్నాను డబ్బులు, వీటి జోలికి వెళ్ళకూడదు, మన ఖర్చులో ఉంటే వేరే చూసుకోవాలన్న ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సార్, ఒక ఎడ్యుకేషన్ ఆ అబ్బాయి పేరు మీద పెడుతున్నాం అనుకునేటప్పుడు, ఎడ్యుకేషన్ పిల్లల పేరు మీద పెడుతున్నావు అన్నప్పుడు ఆ ఫండ్స్ అనేది మనం ముట్టం. ఎందుకంటే తన కెరియర్ గ్రోత్, ఆయన ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అదే మనం మన పేరు మీద పెట్టుకున్నాం అనుకోండి, మనం అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుంటూ ఉంటాం. సో ఆ ఎడ్యుకేషన్, ఆ గార్డియన్ ఎవరైతే ఆ చైల్డ్ మీద చేస్తున్నారో అదైతే మనం ముట్టం. ఆ ఎమోషనల్ టచ్, ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది క్లియర్ విజన్ ఉందనుకోండి, మనం ఇటు అటు డైవర్ట్ చేయం ఫండ్స్ ని. సో దాని పరంగా ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.